ఛీ! ఈ ఇన్సూరెన్స్ ప్రీమియంలు అన్నీ ఇంత కాస్ట్లీ అయిపోయాయి. ఇక్కడ కూడా బార్గెయిన్ చేసి పవర్ ఉంటే బాగున్ను. నాయనా నేను ఉన్నాను. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ మీద డిస్కౌంట్ ఎలా తీసుకోవాలి నేను చెప్తాను కదా, విని మరి. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ చాలా కాస్ట్లీ అని మీరు అనుకుంటుంటే అప్కమింగ్ ఇయర్స్లో అది ఇంకా కాస్ట్లీ అవ్వబోతుంది. అండ్ దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చూసుకుంటే మెడికల్ ఇన్ఫ్లేషన్. బట్ దీని నుంచి మీరు ఎలా సేవ్ చేసుకోవాలో నేను చెప్తాను. అదే మనకి మల్టీ ఇయర్ ప్రీమియం పాలసీతో. మనకి మార్కెట్లో చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి మల్టీ ఇయర్ పాలసీని అయితే లాంచ్ చేశాయి. అంటే మీరు ఒక నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో లేదంటే 5 ఇయర్స్కో ఒకేసారి ప్రీమియంని అయితే పే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇయర్లీ 40,356 రూపీస్ అనుకుంటే మనకి మెడికల్ ఇన్ఫ్లేషన్ 5% తీసుకుంటే మీరు 3 ఇయర్స్ గాను మీరు పే చేయాల్సి ఉంటుంది 1,33,000. అది మీరు ఈ మల్టీ ఇయర్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు సింగిల్ షాట్ 1,18,000 పే చేస్తే చాలు ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్ అనమాట. ఈ మల్టీ ఇయర్ ప్రీమియం పాలసీలో మీరు ఒక్కసారి పే చేస్తే 3 ఇయర్స్ వరకు మీరు అసలు పే చేయాల్సిన అవసరమే లేదు. బట్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. మీకు అంత బల్క్ అమౌంట్ ఒకే సింగిల్ షాట్లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ చూసుకుంటే మీకు మధ్యలో ఇన్సూరెన్స్ పోర్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మీకు పోర్ట్ చేసే ఆప్షన్ ఉండదు. బట్ ఒక చిన్న ఆప్షన్ ఉంది. మీరు ఎటువంటి క్లెయిమ్ చేసుకోకపోతే మీకు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం కొంతవరకు అయితే అమౌంట్ అయితే రీఫండ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఇన్సూరెన్స్ ఫైనాన్సింగ్ గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఇదిగోండి కింద కామెంట్స్లో ఫైనాన్సింగ్ అని టైప్ చేసేయండి, మీకు చెప్పేస్తా.